నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం జనసేన నాయకులు సురేష్ను కలిసి అభినందించారు. కాకర్ల ట్రస్ట్ ఆఫీసులో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన నాయకుల సమన్వయంతో ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల ప్రజలు నన్ను ఎంతగా ఆదరిస్తున్నందుకు మీడియా మిత్రులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, 83 నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న పెద్దలకి, యువకులకి, ఆడపడుచులకి అందరికీ ఈ అవకాశం నాకు లభించినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఇంతకాలం నాతో పాటు నడిచినందుకు. అలాగే నేను కొత్తవాడినైనా నాకు ఈ అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గం తరపున అభ్యర్థిగా ఈ అవకాశం ఇచ్చి నన్ను భుజం తట్టి ప్రోత్సహిస్తున్న ఎంతోమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మన ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొలినేని రామారావు గారితో ఆయనకి నా ధన్యవాదాలు. అలాగే విజయరామరెడ్డి గారు, ఖమ్మం విజయరామరెడ్డి గారు, మన మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి గారు, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చెంచల్బాబు యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, టీడీపీ ఇన్ఛార్జి బొలినేని రామారావు గారి ఆశీస్సులతోటే ఆయన సహకారం మాకు ఉంటుందని, ఆయనతో పాటు ఆయన సహకారంతో మేము ముందుకు పోతామని ఆశిస్తున్నాను. అలాగే మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి గారు, అలాగే ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చెంచల్బాబు యాదవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.